హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. యూపీలో ఐ లవ్ మహమ్మద్ పోస్టర్పై పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది కదా. బరేలీలో ఈ వివాదం కాస్త అల్లర్లకు దారి తీసిన సందర్భాలు కూడా సెప్టెంబర్ 26వ తేదీన జరిగాయి. ఈ అల్లర్లకు కుట్ర పన్నిన వ్యక్తి తారిక్ రెజా అనే వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను విచారిస్తూ ఉన్నారు. ఈ విచారణలో ఆయన రోజు రోజుకు కొత్త విషయాలను బయట పెడుతూనే ఉన్నాడు. తాను పన్నిన కుట్ర మొత్తాన్ని తాజాగా యూపీ పోలీసులకు వెల్లడించారు. బరేలీలో మొత్తం 390 మసీదులు ఉన్నాయి. ఈ మసీదుల్లో ఒక్కొక్క మసీదు నుంచి 100 మంది బయటికి వచ్చినా కూడా మొత్తం 39,000 మంది అవుతారు. ఈ 39,000 మందితో కలిపి ఏకంగా సిటీ మొత్తం తగలబడేలా నేను ప్లాన్ చేశాను అని ఒప్పుకున్నట్టుగా సమాచారం అందుతోంది. 39,000 మంది ఒక సిటీలో అల్లర్లు క్రియేట్ చేశారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. అంత పెద్ద కుట్రను యూపీ పోలీసులు భగ్నం చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అయితే ఈ కుట్రను తారిక్ రెజా ఏ విధంగా పాల్పడ్డాడు అండ్ యూపీ పోలీసులు దీన్ని ఏ విధంగా భగ్నం చేయగలిగారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తారిక్ రెజా నిజానికి సెప్టెంబర్ 26వ తేదీనే కాదు, అంతకు ముందు నుంచే ఈ అల్లర్లకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ అల్లర్లకు పాల్పడిన నిందితుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర తుపాకులు, కొంతమంది దగ్గర క్యాట్రిడ్జ్లు ఇలాంటివి స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది దగ్గర రాళ్ళు ఇలాంటివి ముందస్తుగానే సేకరించిన విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. అండ్ ఈ తారిక్ రెజా అనే వ్యక్తి మౌలానాగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను ఒక్క పిలుపు ఇస్తే బరేలీ సిటీ మొత్తం దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ తారిక్ రెజాని ఈ అల్లర్లలో చాలా కీలకంగా ఉన్నాడు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అల్లర్లకు పన్నిన కుట్రలో మొత్తం బరేలీని మొత్తం తగలబెట్టి యూపీ గవర్నమెంట్కు ఒక బుద్ధి చెప్పాలి అనే విధంగా ఇతను కుట్ర పన్నినట్టు తెలుస్తుంది. అయితే ఈ తారిక్ రెజాకు గతంలోనూ ఈ విధంగా అల్లర్లకు కుట్ర పన్నిన సందర్భాలు ఉన్నాయి. నిజానికి ఈ తారిక్ రెజా అనేవాడు అలా హజరత్ అనే వ్యక్తికి వారసుడు. ఈ అలా హజరత్ బరేల్వీ సున్నీ ఆర్డర్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఇది బరేల్వీ కేంద్రంగా పని చేస్తూ ఉంటుంది. ఈ అలా హజరత్ అనే వ్యక్తి 2010లో బరేలీలో పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాడు. ఈ అల్లర్లలో ప్రధాన నిందితుడు ఇతనికి కోర్టు శిక్ష సైతం ఖరారు చేసింది. అంటే ఇతను ఎంత భయానకమైన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. 2010లో జరిగిన అల్లర్లలో పెద్ద ఎత్తున దేవాలయాలు ధ్వంసమయ్యాయి. చాలామంది హిందువులపై దాడులు జరిగాయి. అంత పెద్ద కుట్ర పన్నిన వ్యక్తి ఈ అలా హజరత్. అతని వారసుడే ఇప్పుడే తారిక్ రెజా అనే వ్యక్తి. సో అతని వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అదేవిధంగా అల్లర్లకు పాల్పడడానికి గతంలో చాలాసార్లు ట్రై చేశాడు. అయితే అది అప్పట్లో సక్సెస్ కాలేదు. కానీ ఈసారి కాస్త పెద్దగానే ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్క మసీదు నుంచి 100 మంది వచ్చినా కూడా 390 మసీదుల నుంచి 39,000 మంది గుమిగూడుతారు. దీనివల్ల బరేలీ మొత్తం తగలబెట్టవచ్చు. తద్వారా గవర్నమెంట్కి ఒక బుద్ధి చెప్పాలి అనే విధంగా ఈయన ప్లాన్ చేశారు. అయితే ఇతనికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలానే ఉంది. బరేలీలో ముస్లింలు మొత్తం ఈయన వెనకే ర్యాలీ అవుతారు. కాబట్టి ఈయనను కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, కొన్నిసార్లు బహుజన్ సమాజ్వాదీ పార్టీ కూడా ఈయనను ఉపయోగించుకున్నాయి. తాము పవర్లోకి రావడం కోసం ఈయనను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయి. అందువల్లనే ఈయన ఎన్ని రోజులుగా రెచ్చిపోతూ వచ్చాడు. తాజాగా పన్నిన కుట్రకు సంబంధించి ఐ లవ్ మహమ్మద్ అనే పోస్టర్ను సెప్టెంబర్ 4వ తేదీనే తొలిసారిగా ప్రదర్శన చేశారు. ఇది మిలాదున్ నబీ పండుగ సందర్భంగా ఈ ప్రదర్శన జరిగింది. అయితే దీనిపై అప్పట్లో చిన్నగానే వివాదం చెలరేగింది. కొన్ని హిందూ సంఘాలు దీన్ని వ్యతిరేకించాయి. మరికొన్ని చోట్ల వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఎక్కడైతే వ్యతిరేకత వ్యక్తమైందో అక్కడ మాత్రమే పోలీసులు హార్మనీ మెయింటైన్ చేయడానికి ఆ పోస్టర్లను తొలగించారు. ఎక్కడైతే వ్యతిరేకత వ్యక్తం కాలేదో అక్కడ అలాగే ఉంచారు. అయితే దీనిపై ఎక్కడా కూడా అల్లర్లు చోటు చేసుకోలేదు. కానీ ఈ మౌలానా తారిక్ రెజా అనే వ్యక్తి మాత్రం ఈ పోస్టర్ కేంద్రంగా పెద్ద ఎత్తున కుట్రను తయారు చేయాలని ప్లాన్ పన్నాడు. అందులో భాగంగానే సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఈ ప్లాన్ను అమలు చేస్తూ వచ్చాడు. మెల్లిమెల్లిగా సిటీలో అక్కడక్కడ ఈ పోస్టర్లను ప్రదర్శించడం, ర్యాలీలు తీయడం ఇలాంటివి చేస్తూ వచ్చాడు. చివరికి సెప్టెంబర్ 26వ తేదీన ఒక తేదీని అనుకుని అందరినీ సిద్ధం చేశాడు. అన్ని మాస్కులకు
100 మందిని కలెక్ట్ చేయాలి అనే విధంగా ఆదేశాలు ఇవ్వడం. అంతేకాకుండా వాళ్ళంతా రాళ్లను అండ్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే తుపాకులు, క్యాట్రిడ్జ్లు ఇలాంటివి ఉన్నాయో వాటన్నిటిని సేకరించుకొని పెట్టుకోమని ఆదేశాలు జారీ చేశాడు. మొత్తానికి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 26వ తేదీన పెద్ద ఎత్తున అల్లర్లు తీసుకురావడానికని ఒక సభను ఏర్పాటు చేశాడు. అదే బరేలీలోని ఇస్లామిక్ గ్రౌండ్ అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ గ్రౌండ్లో అందరినీ గుమిగూడేలా కుట్ర పన్నాడు. ఆ కుట్రనే పోలీసులు ముందస్తుగానే గమనించారు. ఈ సభకు గుమిగూడుతున్న వారంతా చేస్తున్న నినాదాలపై కాస్త ఒక కన్నేసి ఉంచారు. వీళ్ళంతా వివాదాస్పద వ్యాఖ్యలు అండ్ వివాదాస్పదంగా నినాదాలు చేస్తూ ఉండడాన్ని గమనించి యూపీ పోలీసులు ముందస్తుగానే ఈ సభకు పర్మిషన్ ఇచ్చినా కూడా దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసేశారు. మీరు ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పేశారు. అయినా కూడా తారిక్ రజాక్ దీన్ని ఏర్పాటు చేయడానికి, అందులో ప్రసంగించడానికే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు దీన్ని మొత్తాన్ని భగ్నం చేసేయాలి అని చాలా పెద్ద ఎత్తున పోలీసులను తీసుకువచ్చి అక్కడ ఉన్న వ్యక్తులను అందరినీ చెదరగొట్టారు. ఒక్కొక్కరిని తుక్కుగా కొట్టేశారు. ఎక్కడైతే మాస్కుల దగ్గర ప్రజలు గుమిగూడారో వారందరినీ తరిమివేశారు. దీనివల్లే ఈ కుట్ర మొత్తం భగ్నం అయిపోయింది. తారిక్ రజాక్ను అరెస్టు చేశారు. ఈ అరెస్టు చేసిన తర్వాత అతను విచారణలో ఇవన్నీ నిజాలను ఒప్పేసుకుంటూ వస్తుండగా పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఐ లవ్ మహమ్మద్ అనే వివాదాన్ని, దాని వెనుక ఈ కుట్రను ఇతను ఒక్కడే ప్లాన్ చేసినట్టయితే కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ఐ లవ్ మహమ్మద్ అనే పోస్టర్ను ఒక్కసారి క్షుణ్ణంగా గమనిస్తే వార్ ఆఫ్ వర్డ్స్ దీనిలో రిఫ్లెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఎక్కడైనా కాన్స్పిరసీ థియరీలను తయారు చేయాలంటే విదేశాల్లో ఎక్కువగా ఇలాంటి వార్ ఆఫ్ వర్డ్స్ను చాలా నీట్గా వాటిని పొందుపరుస్తూ వస్తారు. అంటే డెమోక్రసీ లేదంటే మైనారిటీలకు స్వేచ్ఛ లేదు, ఇలాంటి వర్డ్స్ని చాలా నీట్గా యూస్ చేస్తూ వస్తూ ఉంటారు. ఈ పోస్టర్ను చూస్తే కూడా ఇందులో చాలా నీట్గా, అంటే ఒకవైపు రెచ్చగొట్టే విధంగా, మరోవైపు మేమేం చేయలేదు, ఇవి చాలా మంచి వర్డ్స్ అనే విధంగా రెండు అర్థాలు వచ్చే విధంగా ఈ పోస్టర్ని అయితే తయారు చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ పోస్టర్ వెనుక ఏదో పెద్ద కుట్రనే ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై కూడా యూపీ పోలీసులు పూర్తిగా సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ తారిక్ రజాక్తో పాటు అతని వెనుక వర్క్ చేసిన వారందరినీ అరెస్టు చేసి బొక్కలో తేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి అల్లర్లు జరిగి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయే పరిస్థితి కూడా రాక మానదు. అందుకే యోగి గురించి మనందరికీ తెలుసు, ఇలాంటి వాటిపై పర్ఫెక్ట్గా వ్యవహరిస్తారు. సో ఈ కుట్రపై కూడా పూర్తి విచారణ వీలైనంత త్వరగా పూర్తి కావాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.